ఈ iQOO Z9 S సిరీస్ మార్కెట్లో ఉన్న OnePlus Nord CE4 కి Moto Edge 50 Fusion కి అండ్ నథింగ్ ఫోన్ 2A వీటికి కాంపిటీషన్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు. డైరెక్ట్ కాంపిటీషన్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా వీటి గురించి కంపారిజన్ వీడియోస్ కూడా చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్ లో iQOO నుంచి ఒక 2 ఫోన్స్ కి సంబంధించి మార్కెటింగ్ జరుగుతుంది. ట్విట్టర్ లో గానీ యూట్యూబ్ లో గానీ కొన్ని యాడ్స్ నేను చూస్తూ ఉన్నా. iQOO Z9 S Pro అండ్ iQOO Z9 S ఈ 2 ఫోన్స్ కూడా ఆగస్ట్ 21వ తారీఖు ఈ నెల మనకి లాంచ్ అవబోతున్నాయి. iQOO Z9 S Pro వచ్చేసరికి అండర్ 25,000 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కింద వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ iQOO Z9 S మోస్ట్లీ 20,000 లోపల, అంటే Z9 కంటే తక్కువ. iQOO Z9 ఈ 2 ఫోన్స్ కి మధ్యలో ఉంటుంది, Z9 S Pro కి Z9 S కి. ఇప్పుడు మనం Z9 S Pro గురించి చాలా రూమర్స్ వచ్చినాయి, అందులో కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇలా ట్విట్టర్ పేజ్ లో కొన్ని కన్ఫర్మ్ చేశారు. అండ్ మోస్ట్లీ లీక్స్ అని చెప్పనే పేరుతో బ్రాండే కావాలని ఒఫిషియల్ ఇన్ఫర్మేషన్ ని కొన్ని పాపులర్ వెబ్సైట్స్ కి రోల్ అవుట్ చేస్తూ ఉండేది. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందులో మాక్సిమం ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఈ ఫోన్స్ ని ఖచ్చితంగా మనం తెప్పించి ఇన్ డెప్త్ ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూస్ అన్ని చేసుకుందాం. ఫస్ట్ ప్రైసింగ్ దగ్గర నుంచే మొదలు పెడదాం. Z9 S Pro వచ్చేసరికి 256 GB బేస్ వేరియంట్ ఉంటుంది అన్నట్లు అంటున్నారు. స్టార్టింగ్ ప్రైస్ 24,000 రూపాయలు పెడతారు. 23,999 పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాని మీద 1,000-2,000 కార్డ్ ఆఫర్ పెడతారు. అప్పుడు 23,000 కానీ 22,000 కానీ ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంటుంది. Z9 S వచ్చేసరికి 18,000 రూపాయలు ప్రైస్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో Z9 ఉంది 20,000లో, సో అక్కడ పెట్టరు. Z9 S మీకు 17,999 ఆ ప్రైస్ లో పెట్టొచ్చు. 1,000-2,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ వస్తే 16,000 కానీ 17,000 కానీ ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంటుంది. 2 ఫోన్స్ కూడా పర్లేదు, మార్కెట్ లో ఉన్న ఫోన్స్ కంటే ది బెస్ట్ అని చెప్పలేం కానీ కాంపిటీషన్ అయితే చేస్తాయి. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఫస్ట్ ఫోన్ ప్రొఫైల్స్ చూసుకుంటే డిజైన్ రెండింటికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. Z9 S Pro వచ్చేసి iQOO 12 రెప్లికా లాంటి అనిపిస్తుంది. వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది అండ్ దీంట్లో గ్లాస్ వేరియంట్ కూడా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీనే వస్తుంది. మెటల్ తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది సైడ్స్ వరకు. అదే iQOO Z9 S లో చూస్తే వివో ఆఫ్లైన్ సిరీస్ ఉంటాయి కదా, V40 సిరీస్ వస్తున్నాయి. సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇక్కడ మనకు కనబడుతుంది. మొన్న ప్రసాద్ వీడియోలో పర్పుల్ కలర్ ఫోన్ ఒకటి చూశాను, సేమ్ డిజైన్ ఇక్కడ iQOO Z9 S లో కనబడుతుంది. బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్ గా ఇది బడ్జెట్ లో వస్తుంది కాబట్టి అండర్ 20,000 లో కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్లాస్టిక్ బాడీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. Z9 S Pro లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ తో మార్కెట్ లో OnePlus Nord CE4 ఉంది, Moto Edge 50 Pro కూడా ఉంది. ఈ ప్రాసెసర్ 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 8,21,000 వరకు దీని యాటిట్యూడ్ స్కోర్ ఉంటుంది. మరి చూద్దాం, వచ్చిన తర్వాత చెక్ చేసి ఎంత వరకు స్కోర్ చేసి చూద్దాం. iQOO Z9 S లో Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ రోమ్ iQOO Z9 S Pro లో కాన్ఫిగరేషన్ మాత్రం LPDDR5 ర్యామ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో తీసుకొస్తా ఉన్నట్టు అంటున్నారు. పర్లేదు, మంచి కాన్ఫిగరేషన్స్. మరి DDR4X UFS 2.2 తీసుకురాకుండా మోటర్లో లాగా ఒక స్టెప్ అహెడ్ ఉండిద్ది. అదే Z9 S లో మాత్రం 8,128 తీసుకొచ్చే అవకాశం ఉండేది. ఇందులో ఖచ్చితంగా LPDDR4X UFS 2.2 నే తీసుకొని వస్తారు. డిస్ప్లే మాత్రం 2 ఫోన్స్ లో సేమ్ సైజ్ డిస్ప్లే వస్తున్నాయి, కానీ రెజల్యూషన్స్ వేరు అండ్ బ్రైట్నెస్ నిట్స్ ఎవ్రీథింగ్ వేరు. Z9 S Pro లో 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అంటున్నారు. 1.5K అనేది ఎక్కడ కన్ఫర్మేషన్ ఏం రాలేదు, కానీ అండర్ 25,000 సెగ్మెంట్ లో ది బెస్ట్ డిస్ప్లే అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 1.5K రెజల్యూషన్ ట్రెండ్ Moto Edge 50 ఆల్రెడీ తీసుకొని వచ్చింది కాబట్టి దానికంటే బెటర్ ఉండాలి అంటే ఖచ్చితంగా 1.5K తీసుకొని రావాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తెస్తారు అనుకుంటున్నా. 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో తీసుకొస్తున్నారు. అలానే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. Z9 S లో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు, నార్మల్ 6.78 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా కర్వ్డ్ AMOLED. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, అక్కడ 4,500 నిట్స్. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తుంది. ఈ డిస్ప్లేని బట్టి మనకు అర్థమైంది ఏంటి, గేమర్స్ కొంచెం దూరంగా ఉండాలని. మోడరేట్ గేమింగ్ చేసుకునే వాళ్ళకి కర్వ్డ్ డిస్ప్లే పెద్ద డిస్టర్బెన్స్ చేయదు, బట్ మాక్సిమం ప్రయారిటీ గేమింగ్ ఇచ్చేవాలనుకుంటే ఫ్లాట్ డిస్ప్లే మీకు ఇక్కడ బెస్ట్. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది ఆల్రెడీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ 1,00,000 కౌంట్ కనుక రీచ్ అయితే ఇంకా కాన్ఫిడెంట్గా వీడియోస్ చేస్తాం, అన్ని మొబైల్స్ తెప్పించి జెన్యూన్ రివ్యూస్ మీకు పోస్ట్ చేస్తాం. సపోర్ట్ చేయాలనుకుంటే 1 lakhలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కెమెరాస్ iQOO Z9 S Pro లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సార్ తో వస్తుంది. LYT 700 సెన్సార్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉండదు, కానీ రేర్ సైడ్ కెమెరాలో మాత్రం 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ iQOO Z9 S లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇక్కడ కూడా సేమ్ సెన్సార్ Sony IMX882 వచ్చే అవకాశం ఉంది, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా 4K రికార్డ్ చేసుకోవచ్చు, కానీ వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి మిస్ అవుతుంది. అండ్ అడిషనల్ గా Z9 S లో ఉండకపోవచ్చు, Z9 S Pro లో మాత్రమే AI ఇమేజ్ ఎన్హాన్సింగ్ ఫీచర్స్ తీసుకొస్తారు. అంటే ఫోటోస్ ని కొంచెం బెటర్ గా కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి బెటర్ గా వచ్చేలాగా, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసుకునేలాగా మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ గురించి చూద్దాం. 5,500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. 80 వాట్ ఛార్జర్ iQOO Z9 S Pro లో ఉంటుంది. iQOO Z9 S లో మేబీ 44 వాట్ ఛార్జర్
అని ఇస్తారేమో. ఇంకా ఐపీ రేటింగ్స్ పరంగా iQOO Z9s Pro IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, స్ప్లాష్ రెసిస్టెంట్. దాంతోపాటు ఆక్వా టచ్ ఫీచర్ ఒకటి తీసుకొచ్చే అవకాశం ఉంది. iQOO Z9s లో IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక్కడ డస్ట్ కి వాటర్ కి రెండింటికి కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఏమి ఉండదు. జస్ట్ రైన్స్ కంటే వానకల చినుకుల వరకు ఇది సర్వైవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Z9s Pro అండ్ iQOO Z9s కి సంబంధించి రూమర్స్ అండ్ లీక్స్ తో వచ్చిన ఇన్ఫర్మేషన్. చూద్దాం ఆగస్ట్ 21వ తారీఖున ఈ ఫోన్స్ ఆఫీషియల్ గా లాంచ్ అయిపోతే, లాంచ్ అయిన తర్వాత ఇంకొక వీడియో డెడికేటెడ్ గా చేస్తాను అండ్ ఆ ఫోన్స్ తెప్పించి స్టార్టింగ్ లో చెప్పినట్లు రివ్యూస్ అండ్ డెడికేటెడ్ కెమెరా రివ్యూస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.